బాగానే అనిపించింది. బట్ ఏంటంటే సినిమా బాలీవుడ్ ఎంట్రీ, అందులోనూ బాలీవుడ్ సినిమా కాబట్టి ఇచ్చే స్పీచ్ లో కొంచెం ఓవర్ గా ఇచ్చారు కానీ సినిమాలో అంత లేదండి. మనం చూసినంత సేపు జస్ట్ బోర్ కొట్టకుండా బాగా అనిపించింది. అయితే ముఖ్యంగా సినిమా లాగలేదు అలాగని చెప్పి బాగాలేదని చెప్పలేము, ఒక ఇట్టుగానే చెప్పుకోవచ్చు. బాగానే అనిపించింది. బట్ ఇందులో ఏంటంటే ఎన్టీఆర్ గారిని బాగా చూపించారు, చాలా బాగా చూపించారు. డాన్స్ లో కానీ యాక్షన్ సీక్వెన్స్ లో కానీ ముఖ్యంగా ఎంట్రన్స్ సీన్ అయితే చాలా గ్రాండియర్ గా అనిపించింది. ఆ సిక్స్ ప్యాక్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఈ వయసులో సిక్స్ ప్యాక్ చేయడం అనేది కొంచెం గ్రేటే, బట్ అది ఆ ఎంట్రన్స్ సీన్ కూడా బాగా అనిపిస్తారు. రుతిక్ రోషన్ జస్ట్ నార్మల్ గానే వదిలేరు సినిమాలో, బట్ ఈయన స్పెషల్ గా కేర్ తీసుకున్న బీజిఎం లో కానీ, ఆయన జంపింగ్ సీన్స్ లో కావచ్చు, లేదంటే ఆయన స్క్రీన్ ప్లే ఆయన సీన్స్ లో కావచ్చు, చాలా ఫైట్స్ లో కావచ్చు, చాలా కేర్ తీసుకున్నారు, చాలా ఇంపాక్ట్ చూపించారు. అంటే రుతిక్ రోషన్ ఏం మాత్రం నేను తక్కువ చేయలేదు, ఈయన హైలైట్ చేసిన విధంగా చూపించారు సినిమాలో అయితే మాత్రం. ఎన్టీఆర్ ఎప్పుడు వస్తాడన్నా మూవీలో స్టార్టింగ్ లో ఒక 20 మినిట్స్ లో మనకి ఆటోమేటిక్ ఎంటర్ అయిపోతుంది. బాగుందని ఇద్దరు స్క్రీన్ అంటే ఇద్దరు పక్క చూసినప్పుడు మనోడికి హైట్ తక్కువ కాబట్టి కొంచెం అది కొంచెం డిసప్పాయింట్ అనిపించే విధమే, కానీ మిగతా యాక్షన్ సీక్వెన్స్ లో కానీ డాన్స్ లో కానీ రుతిక్ రోషన్ కి ఏం మాత్రం తీసుకునే విధంగా అయితే చూపించాడు. నిజంగా చెప్తున్నాను, డాన్స్ లో ఎరగదీశాడు, యాక్షన్ సీక్వెన్స్ ఎరగదీశాడు. ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ వచ్చిన సీన్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ చాలా హై ఇస్తుంది. బీజిఎం కూడా అంటే రుతిక్ రోషన్ జస్ట్ నడిచొస్తే గూస్ బంప్స్ అంటారు కదా, ఆ విధంగా సినిమాలో ఉంటాడు. మనోడు వచ్చిన మాత్రం చాలా గ్రాండియర్ ఉంటుంది, చాలా బీజిఎం ఉంటుంది, ఒక సీన్ కంటెంట్ ఉంటుంది, ఒక ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది అనమాట. సో అలాగే నాకు రుతిక్ రోషన్ కానీ సినిమాలో ఎన్టీఆర్ బెస్ట్ అనిపించాడు.